కాదు కాదు, అది ఆగండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారు టాపిక్ తెచ్చారు, ఒక నిమిషం ఆగండి. ఇంట్రెస్టింగ్ ఉంది. అరుణ గారు ఏంటి ఉందా అటువంటి స్మెల్ ఏమన్నా? చెప్పాను కదండి, బీజేపీతో మాకన్నా బహిరంగ పొత్తులో ఉన్న మాకన్నా ఎక్కువ వాళ్లే సంబంధ బాంధవ్యాలు నడుపుతుంటారు కాబట్టి వాళ్ళకే తెలిసి ఉండాలి. నాకైతే అదే అంటే మరి వాళ్ళు అంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నారంటే కొంచెం నమ్మాల్సి వస్తుంది. వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది సార్ నోటి నుంచి. ఇంకోటి కూడా నేను యాడ్ చేస్తా దానికి. ముద్రగడ పద్మనాభం గారు కూడా చేరతారంట. ఆయనకేమో గవర్నర్ అంట, చిరంజీవి గారేమో ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంట. ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి వస్తారు సార్. వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ జనసేన తరఫున టికెట్ ఇస్తారు కూడా. అదే జనసేనలో జాయిన్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన గవర్నర్ పదవి ఇస్తుందంట. చిరంజీవి గారిని సరే సరే అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ సరే అది పక్కన పెడితే చిరంజీవి గారు రావాలి, చిరంజీవి గారు జనసేనలో పనిచేయాలి అనే అటువంటిది ఏమైనా ఉందా పార్టీలో, అటువంటి చర్చ? ఇప్పటి వరకు అలాంటి చర్చలు ఏమి జనసేన పార్టీలో క్యాడర్ లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి జరగలేదండి. ఎట్టి పరిస్థితుల్లో జరగల. ఇప్పుడు బహుశా వైసీపీ వైపు నుంచి వెళ్ళి ఉంటుంది ప్రతిపాదన. మేమే హ్యాపీగా ఫీల్ అవుతాం, మా పార్టీకి ఇంకొక బలమైన నాయకులు వచ్చారని చెప్పేసి. కానీ అట్లాంటి చర్చలు అయితే ఏం జరగలేదు. ఓకే ఓకే. రఫీ గారు, వైసీపీ ప్రపోజల్ అంటారా అది? ఇప్పుడు వైసీపీకి ఏంటంటే మేము జనసేన విడిపోవాలి సార్. ఏది కనిపించిన ఇందాక అరుణ గారు చెప్పారు చూసారు, సూర్యంతా కనిపిస్తే గడ్డపారంతా చేయాలని చెప్పి. బాబు చిరంజీవి గారు ఆయన రాజకీయాలు మానేశారు, నేను క్రియాశీలక రాజకీయాల్లో లేనని చెప్పి చాలా సవినయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఏదో మళ్ళీ నేను సినిమాలకి అంకితం అయిపోయాను, నేను సినిమాల్లోనే నటిస్తానని చెప్పేసి. ఏదైనా ఆయన సపోర్ట్ ఉంటే జనసేనకి సపోర్ట్ చేస్తాడు, అందులో సందేహం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే చిరంజీవి గారికి మేము పిసిసి మెంబర్ గా ఉన్నాడు మాకు ఇప్పటికి, ఆయన ఎప్పుడు కూడా రాజీనామా చేయలేదు, మావాడే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ స్పెక్యులేషన్ న్యూస్ మీద మనం ఏం డిస్కస్, మీరు సీనియర్ జర్నలిస్ట్ నరసింహరావు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి బీజేపీ జనసేన ఎన్నికలు వెళ్తాయి, ఇలాంటి చర్చ మీద ఇలాంటి విషయం మీద మనం ఏం చర్చిస్తాం చెప్పండి? జనసేన టీడీపీ అది అక్కడ విన్నా. చింతామోహన్ గారు ఏదో మాట్లాడారు మొన్న, కాంగ్రెస్ లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతారు, తిరుపతి నుంచి పోటీ చేస్తే మేము గెలిపిస్తామని ఏదో ఆఫర్. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నారు కాబట్టి అక్కడ చింతామోహన్ గారు మాట్లాడడం విన్నా. అదే చింతామోహన్ గారు షర్మిల గారు ఎందుకు ఆమెకి పిసిసి ఎందుకు ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అవును. కాబట్టి ఇలా వ్యక్తులు మాట్లాడుతున్న దాని మీద మనం ఏం చెప్తాం సార్? ఇప్పుడు రవి గారు మీరే మాట్లాడుతున్నారు కానీ రవి గారు రేపు 24 ఎన్నికల్లో నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు, మీరు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి, రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ డిబేట్ లో చెప్పాను, రేపు జరగబోతుంది. అది జరుగుతుందో మీరే చూసుకోండి. కలిసి పొత్తుతోటి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి, చేయబోతున్నాయి. అందులో అనుమానం కూడా లేదు. జరిగే పరిణామాలు అందుకే ఇప్పుడు 175 మొత్తం వాళ్ళు ప్రతి నియోజకవర్గం అటు భారతీయ జనతా పార్టీ లెక్కేసుకుంటా ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ సెర్చ్ చేస్తా ఉంది, టీడీపీ సెర్చ్ చేస్తానే ఉంది. మీరే వాస్తవాలు మీరే చెక్ చేసుకోండి. ఈ కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అరకొరగా సీట్లు ఇచ్చేసి ఈ 3 పార్టీలు మాత్రమే పొత్తులోకి వెళ్లేది. త్రికోణ పోటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు జరగబోతుంది, జరుగుతుంది, మీరే చూస్తారు. ఇండియా కూటమిలోకి తెలుగుదేశం అంటే ఇండియా కూటమిలో ఉంటుందండి ఆల్రెడీ. తెలుగుదేశం, కమ్యూనిస్టు, కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమిలోనే ఉంటారు. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కన్విన్స్ చేయడానికి వెళ్ళి ఆయన కన్విన్స్ అయిపోతారు. మరి అన్నగారిని కాదనలేడు కదా సార్, అన్నగారి మీద ఆయనకు అమితమైన ప్రేమ ఎవరికైనా ఉంటది, ఉండాలి కూడా. కాదు సార్, పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి మెటీరియల్, పవన్ కళ్యాణ్ గారే సీఎం మెటీరియల్ అయినప్పుడు ప్రయోజనం కలుగుతుంది, ఖచ్చితంగా ఆయన బెండ్ అవ్వక తప్పదు కదా. పవన్ గారే సీఎం మెటీరియల్ అయినప్పుడు మళ్ళీ చిరంజీవి గారికి ప్రస్తావన ఎందుకు వస్తుంది సార్ అక్కడ? చిరంజీవి గారు అయోధ్య వెళ్ళినప్పుడే మొత్తం కుటుంబానికి ఆహ్వానం వచ్చి అయోధ్య వెళ్ళిందే చిరంజీవి గారికి అంత లోపాయకారిగా చాలా. చిరంజీవి గారు ఒక్కరు వెళ్ళాలా, అక్కడ రజనీకాంత్ గారు వెళ్ళారు, అమితాబ్ బచ్చన్ గారు వెళ్ళారు, ఇంకా చాలా మంది వెళ్ళారు. మరి వాళ్ళకి కూడా చంద్రబాబు గారు కూడా వెళ్ళారుగా. అలాగే సార్ శ్రీనివాసరెడ్డి గారు చిరంజీవి గారితో పాటు చంద్రబాబు గారు కూడా అయోధ్యకి వెళ్ళారు కదా. అవును కదా, మరి మరి ఎలా చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నిజమే కాదంట్లా. ఎలా వెళ్ళారు?
ఎవరికి వాళ్ళు వెళ్ళారు, గుర్తుపెట్టుకోండి. ఇన్విటేషన్ తోటే సార్, ఎవరికి వారు వెళ్ళారు, ఎవరికి వారు వెళ్ళారు, రామ జన్మభూమి ట్రస్ట్ ఎవరికి వారు బీజేపీ వాళ్ళ కోసం, బీజేపీ వాళ్ళతోటి చిరంజీవి గారేమో సమావేశమయ్యారు, మీకు తెలుసా? కానీ ఈయన మాత్రం అక్కడ గుడి ముందు సెల్ఫీ మాత్రం తీసుకొని వచ్చాడు. పవన్ గారా? సార్, రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు, ఆయన వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదు కదా. ఎవరంతా వాళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీరు అదేంటంటే మీరే చెప్పారు రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు అని. ఆ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టడమే ఈ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశంలో నిజంగా ఒక రకంగా నేను వైసీపీ వాడిని అయినప్పటికీ కూడా నాకు నచ్చనటువంటి అంశం అది. సరే, అది వేరే చర్చ సార్. ఓకే ఓకే, విభజించి ఆ ముఖ్యమంత్రి ఆ మతానికి చెందినవాడు కాదు కదా అని ముఖ్యమంత్రి కూడా మతాలు ఆపాదించి ఆహ్వానించకుండా చాలా మంది ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్ లేదులేండి సార్. చాలా మంది ముఖ్యమంత్రులకు ఇన్విటేషన్ లేదు. మతాల కోణంలో చూడకండి. అలా అనుకుంటే ముస్లిమ్స్ ఎవరైతే అక్కడ ఫైట్ చేస్తారో అటువంటి వాళ్ళకి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది, వాళ్ళు అటెండ్ కూడా అయ్యారు ఆ మీటింగ్ కి. రైట్, వదిలేద్దాం అక్కడికి. అరుణ గారు, ఇందాక నేను మాట్లాడుతుంటే ఆయన మధ్యలో వచ్చాడు. ఇప్పుడు మీరు ఎంతసేపు జనసేన టీడీపీ విడిపోవాలా, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో కమ్యూనిస్టులతో కలవాలా, జనసేన వెళ్ళి బీజేపీతో కలవాలా, బీజేపీ చిరంజీవిని పెట్టుకోవాలా, ఇలా చేస్తే మేము గెలుస్తాం అనేటువంటి కళల్లో మీరున్నారు. మీకు నిరాశ తప్పదు, మీకు నిరాశ తప్పదు. మేము జనసేన విడిపోవటం జరగదు. జనసేన మాట కూడా అదేనా అరుణ గారు? జనసేన కూడా అదే మాట చెప్పు. జనసేన వాళ్ళు అడుగుతారు సార్, ఆగండి ఒక్క నిమిషం. అరుణ గారు, టీడీపీ జనసేన విడిపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలగానే మిగిలిపోతుందా? సార్, ఇందాక శ్రీనివాసరెడ్డి సార్ ఏదో వేరే పార్టీలు కలిపి పోటీ చేస్తే చూస్తాను మీరని చెప్పారు. నాకైతే అంత జ్యోతిష్యం చెప్పడం తెలీదు. నాకు తెలిసినంత వరకు అర్థ సాముద్రికలు నేను చదవలేదు, నాకు అంత సీనియారిటీ కూడా లేదు కాబట్టి నాకు తెలీదు. కానీ కాంగ్రెస్ తో జనసేన కలిసి పోటీ చేసిందన్న మాట మాత్రం నేను కంప్లీట్ జనసేన బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు టీడీపీ 3 కూటములు ట్రయాంగిల్ ఫైట్ అంట. నాకు తెలిసినంత వరకు బీజేపీ టీడీపీ పొత్తు కలిపే ప్రయత్నంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు తప్ప టీడీపీతో పొత్తుని విడగొట్టుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు లేరు ప్రస్తుతం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు ఎంత అవసరమో, స్థాపించిన తర్వాత కూడా అనుకున్న అభివృద్ధిని సాధించాలి అంటే బీజేపీతో పొత్తు అంతే అవసరం. క్లియర్ గా ఉన్నారు ఆయన విజన్ లో. ఆయన ఈ 2 విషయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పక్కదారి పట్టనివ్వడు. కన్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు ఏ ఎజెండాతో అయితే పొత్తులోకి వెళ్లారు 2 పార్టీలతో కూడా 100% ఆ ఎజెండాని సాధించే తీరుతారు. మీరు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోపు వీళ్ళకంతా ఎప్పుడు ఎవరో ఒకరిని చెడగొట్టేసి అది లబ్ధి పొందాలనే ఆత్రంలో వీళ్ళు ఏదో విశ్వప్రణ చేస్తూ ఉన్నారు. అది జరగదు అంతే.